అందుకని ఇప్పుడు ఎవరైనా అడిగితే అది ఎలా రాశారు, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత మనం ఏం చెప్పలేము. ఏమంటారు దాన్ని, దాన్ని టోకెన్ వేసి ఇది నాది, ఇది వాళ్ళది, ఇది అయింది అలా చెప్పలేము. అంటే నేనంటే దాన్ని వెనక్కి లెక్కేసుకుంటే ఏమంటారు దాన్ని, ఆయన అలసాని పెద్దని చెప్తాడు కదా, మంచి పద్యం రాయాలంటే ఏం చేయాలి అంటే మంచి భోజనం ఉండాలి, తర్వాత బ్రహ్మాండానికి కర్పూర తాంబూలం ఉండాలి, తర్వాత మనం చెప్పేది విని దాన్ని అర్థం చేసుకుని శభాష్ అనేటువంటి శ్రోతలు ఉండాలి. సో అందరూ ఇంపార్టెంటే. సో ఇప్పుడు నేను ఒక డైలాగ్ ఎందుకు ధైర్యంగా రాయగలనంటే అదే ఏమంటుందని భాస్కర్ గారు ప్రూవ్ చేశారు కాబట్టి, రాత్రి 12ంటికి మళ్ళీ ఫోన్ చేసి నన్ను అభినందించే ఒక మంచి అభిమాని లాంటి నిర్మాత ఉన్నాడు కాబట్టి. సో అంటే ఇవన్నీ అండి. అలాగే నేను కథ చెప్పిన వెంటనే దాన్ని లేదు ఖచ్చితంగా ఈ సినిమా చేసి తీరాల్సిందే హీరో ఉన్నాడు కాబట్టి, ఇలా ఇంతమంది ఉన్నారు కాబట్టి అది జరిగింది సార్. లేదంటే నా ఊహలో మిగిలిపోయి ఉండొచ్చు, లేదంటే మీ ఆఫీసులో గదిలో ఆగిపోయి ఉండొచ్చు.